This video is brought to you by AKS IAS. వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్. ఏకేఎస్ ఐఏఎస్ నుంచి ఎవ్రీ మంత్ మనకి కరెంట్ అఫైర్స్ కి సంబంధించిన మ్యాగజైన్ ని రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు, అదేవిధంగా ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరికీ ఈ మ్యాగజైన్ చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ మ్యాగజైన్ లో ఉన్న కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ ని సబ్జెక్ట్స్ వైజ్ గా డివైడ్ చేసి ఇన్ డెప్త్ అనాలిసిస్ రూపంలో పాటు ఫిలిమ్స్ కి సంబంధించి ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ డేటా కూడా మీకు ఈ మ్యాగజైన్ లో ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. కాబట్టి రెగ్యులర్ గా ఈ మ్యాగజైన్ ని ఫాలో అవుతూ ఉండండి. ఒకసారి ప్రజెంట్ ఈ జూలై మంత్ కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ లో ఉన్న టాపిక్స్ ఏంటో ఒకసారి మనం బ్రీఫ్ గా చూద్దామండి. సో ఇందులో మనకు పాలిటీ అండ్ గవర్నెన్స్ అనే సెక్షన్ గనక తీసుకుంటే గత 1 మంత్ టైం పీరియడ్ లో వచ్చిన ముఖ్యమైన అంశాలన్నింటినీ ఈ మ్యాగజైన్ లో మీకు ప్రొవైడ్ చేశామండి. లైక్ జనరల్ ఎలక్షన్స్ 2024 కి సంబంధించి, అదేవిధంగా నోటాకి సంబంధించిన అంశాలు, డిప్యూటీ స్పీకర్ ఆఫ్ ది లోక్సభ, అదేవిధంగా 18th లోక్సభ స్పీకర్ కి సంబంధించిన అంశాలు ఇందులో మనకు క్లియర్ గా డీటెయిల్ గా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక ఎకానమీ సెక్షన్, ఆర్థిక వ్యవస్థకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ సెక్షన్ లో భాగంగా మన భారతదేశానికి సంబంధించిన ఆర్థిక వ్యవస్థలో భాగంగా ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్ ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్, అదేవిధంగా ఇండియాస్ ఇన్ఫార్మల్ సెక్టర్ రికవరీ, ఆర్బీఐ సిటీ కోఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్ క్యాన్సిలేషన్ కి సంబంధించిన అంశాలు, అదేవిధంగా ఇండియన్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఓవర్సీస్ ఇన్వెస్ట్మెంట్ కి సంబంధించి గ్లోబల్ పబ్లిక్ డెప్ట్ రిపోర్ట్ కి సంబంధించిన అంశాలు ఈ ఎకానమీ సెక్షన్ లో మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక ఇంటర్నేషనల్ రిలేషన్స్, అంతర్జాతీయ సంబంధాలలో భాగంగా భారత్ వివిధ దేశాలతో కుదుర్చుకున్న ఒప్పందాలకి సంబంధించి, అదేవిధంగా అంతర్జాతీయంగా జరిగిన వివిధ రకాల సదస్సులు, సమావేశాలకు సంబంధించిన కీలకమైన అంశాలన్నింటినీ ఈ సెక్షన్ లో మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇండియా కాంబోడియా ట్రేడ్ కి సంబంధించి 50th G7 సమ్మిట్, అదేవిధంగా బ్రిక్స్ గ్రూపింగ్ మరియు ప్యారిస్ ట్రీటీకి సంబంధించి ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్స్, యునైటెడ్ నేషన్స్ గ్లోబల్ సప్లై చైన్ ఫోరం కి సంబంధించిన అంశాలు ఈ సెక్షన్ లో మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీ వచ్చిన లేటెస్ట్ డెవలప్మెంట్స్ ని ఇందులో మనకు ప్రొవైడ్ చేశామండి. రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ ఎంజైమ్ కి సంబంధించి మోడ్ థియరీ, అదేవిధంగా ప్రవాహ సాఫ్ట్వేర్, మైక్రోలాబ్, ఇటువంటి అంశాలు ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ టాపిక్స్ కనుక తీసుకుంటే సోషల్ ఇష్యూస్ అండ్ జస్టిస్ కి సంబంధించి గిగ్ ఎకానమీ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ ఇన్ ఇండియాకి సంబంధించిన అంశాలు, అదేవిధంగా 120 million పీపుల్ డిస్ప్లేస్డ్ గ్లోబల్లీ అనే ఒక టాపిక్ ఇందులో మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక హెల్త్ కి సంబంధించి ఇండియా టీబీ ఎలిమినేషన్ డ్రైవ్ కి సంబంధించి, టొబాకో ఎపిడమిక్ ఇండియాలో ఏ విధంగా పెరుగుతుంది అన్న కోణంలో ఈ అనాలిసిస్ మీకు ఇవ్వడం జరిగింది. H1N2 బర్డ్ ఫ్లూ కి సంబంధించిన అంశాలు కూడా ఈ హెల్త్ సెక్షన్ లో మీకు ప్రొవైడ్ చేశాము. ఇక ఎడ్యుకేషన్ కి సంబంధించిన అంశాలలో భాగంగా QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ అనేది, అదేవిధంగా ఇండియన్ హయ్యర్ ఎడ్యుకేషన్ కి సంబంధించి, అదేవిధంగా గ్రీనింగ్ ద ఎడ్యుకేషన్ సెక్టర్ కి సంబంధించిన అంశాలు ఈ సెక్షన్ లో మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. ఇక నెక్స్ట్ గనక చూసుకుంటే అగ్రికల్చర్ విభాగంలో డిజిటల్ అగ్రి మిషన్ కి సంబంధించి, మిల్లెట్ ప్రొడక్షన్ స్టాగ్నెట్స్ ఇన్ ఇండియా, హార్టికల్చర్ ప్రొడక్షన్ ఇన్ ఇండియా అంశాలు ఈ అగ్రికల్చర్ సెక్షన్ లో మీకు ప్రొవైడ్ చేశామండి. ఇక ఎన్విరాన్మెంట్ సెక్షన్ ని గనక తీసుకుంటే క్లైమేట్ ఫైనాన్స్, అదేవిధంగా IUCN రిపోర్ట్, 30 years ఆఫ్ UN ల్యాండ్ కన్జర్వేషన్ కి సంబంధించిన అంశాలు, గ్లోబల్ సాయిల్ పార్ట్నర్షిప్, బయోలాజికల్ డైవర్సిటీ అమెండ్మెంట్ యాక్ట్ 2023 కి సంబంధించిన అంశాలు ఇందులో క్లియర్ గా ప్రొవైడ్ చేశాము. ఇక నెక్స్ట్ టాపిక్ కనుక తీసుకుంటే ఇంటర్నల్ సెక్యూరిటీ. ఈ ఇంటర్నల్ సెక్యూరిటీలో భాగంగా జాయింట్ ట్రాక్టింగ్ ఫర్ సైబర్ స్పేస్ ఆపరేషన్స్, అదేవిధంగా సిప్రీ యాన్యువల్ రిపోర్ట్ 2024, ఆపరేషన్ బ్లూ స్టార్ వంటి కీలకమైన అంశాలు ఈ ఇంటర్నల్ సెక్యూరిటీ అనే టాపిక్ లో మీకు ప్రొవైడ్ చేశాము. ఇక జాగ్రఫీ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సెక్షన్ గనక మీరు తీసుకుంటే ఇందులో మనకి మాన్సూన్ కి సంబంధించిన అంశాలు, వెస్ట్రన్ డిస్టర్బెన్సెస్ అండ్ హీట్ వేవ్స్ కి సంబంధించిన అంశాలు,
నోటిఫైడ్ డిజాస్టర్స్ ఇన్ ఇండియా, ఇటువంటి అంశాలన్నింటినీ మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్, ఇది మనకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఉపయోగపడుతుందండి. సో యునెస్కోకి సంబంధించి కోజికోడ్ రికగ్నైజేషన్, కామాఖ్య టెంపుల్, అదేవిధంగా రాజా పర్బ్ సెలబ్రేషన్స్ వంటి అంశాలు హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్లో మీకు ప్రొవైడ్ చేశాము. ఇక అవార్డ్స్కి సంబంధించి గత 1 month టైం పీరియడ్లో ఎవరెవరు ఏ అవార్డులు తీసుకున్నారు అన్న కోణంలో కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎగ్జాంపుల్ నెల్సన్ మండేలా అవార్డ్, బ్లూ ప్లానెట్ ప్రైజ్ మరియు రిస్క్ మేనేజర్ ఆఫ్ ది ఇయర్ 2024 వంటి అంశాలు ఇందులో మనకు ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. ఇక నెక్స్ట్ పర్సన్స్ అండ్ అపాయింట్మెంట్స్ అనే సెక్షన్లో భాగంగా ఇది మనకు ప్రిలిమ్స్లో ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్లో భాగంగా మనకు ఉపయోగపడుతుంది. ఇక గవర్నమెంట్ ఇనిషియేటివ్స్, సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన వివిధ రకాల పథకాలకి సంబంధించిన అంశాలు మనకు ఇందులో ప్రొవైడ్ చేశామండి. ఇక ఇంపార్టెంట్ డేస్కి సంబంధించిన అంశాలు కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక రిపోర్ట్స్, స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్ రిపోర్ట్ 2024, గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2024, గ్లోబల్ సిటీస్ ఇండెక్స్ 2024 వంటి అంశాలు ఈ సెక్షన్లో మీకు ప్రొవైడ్ చేశాము. ఇక మిస్లీనియస్ అంశాలలో భాగంగా అనేక రకమైన వివిధ టాపిక్స్కి సంబంధించిన అంశాలన్నింటినీ ఈ సెక్షన్లో మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. సో ఈ మ్యాగజైన్ అనేది మీకు ఏకేఎస్ ఐఏఎస్ నుంచి ఎవ్రీ మంత్ ఇంగ్లీష్ మీడియంలో రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి రెగ్యులర్గా ఈ మ్యాగజైన్ని ఫాలో అవుతూ ఉండండి. సో దీనికోసం మీరు గూగుల్ ప్లే స్టోర్లో ఏకేఎస్ ఐఏఎస్ అనే యాప్ని కనుక మీరు డౌన్లోడ్ చేసుకొని అందులో కనుక మీరు సైన్ ఇన్ కనుక అయితే అందులో మెటీరియల్ సెక్షన్లో ఇంగ్లీష్ మీడియం మ్యాగజైన్ పీడిఎఫ్ ఫార్మాట్లో మీకు అవైలబుల్గా ఉంటుందండి. సో ఇటువంటి మ్యాగజైన్ రెగ్యులర్గా ఎవ్రీ మంత్ మీకు ఏకేఎస్ ఐఏఎస్ నుంచి ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.